సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో 2వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే, నీవు ఎవడవైనను సరే నిరత్తుడవై ఉన్నావు. బాగా వినండి. సహజంగా సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. నిన్ను నేను బలకరించిన, నన్ను మీరు బలకరించిన గౌరవమైన పదంతో మాట్లాడతాం మీరు. అయితే నేను మిమ్మల్ని కానీ మీరు నన్ను కానీ ఏకవచనంతో పలకడానికి ఇష్టపడం. మనల్ని అన్ని పరిస్థితుల్లో ఏకవచనంతో పలకగలిగిన సమర్థుడు ఉన్నాడు అనుకుంటే ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఈ రోజున ఓ మనుషుడా అని నిన్ను అంటున్నాడు, ఓ సహోదరి అని నిన్ను మనందరిని అంటున్నాడు. అంటే ఏకవచన సంబోధన. మరి ఈరోజు ఈ మాట వింటుండగా ఎందుకనట ఏకవచనంతో మాట్లాడుతూ అక్కడ నువ్వెవడవైనా సరే అన్నాడు. నిజంగా ఆ మాట ఎంత కఠినంతో ఉన్న మాట అండి. నువ్వెవడవైనా సరే నా మాట విను అంటే అర్థం ఏమిటంటే ఈ పరలోక ప్రవేశానికి మనం పిలువబడ్డాం. ఇక్కడ ఓ చక్కని మాట రాశాడు. ఏమని రాశాడో తెలుసా? ఈ 1వ అధ్యాయంలో 1వ వాక్యం చదవండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ పత్రిక ఎవరికి రాశారంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి రాసిన ఉత్తరం. అంటే దాని అర్థం ఏమిటి? ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఇప్పుడు పరిశుద్ధతలో ఉండడానికి పిలువబడ్డాం. అంటే ఈ పత్రిక నీకు నాకు. అందుకని పరలోక ప్రవేశం కొరకు పరుగులు తీస్తూ గురి కలిగి పరిగెత్తే మనం ఈ పరుగును హెబ్రీ పత్రిక 12తో జ్ఞాపకం చేసుకుని మనం చేరవలసిన గమ్యాన్ని చేరతాం. ఇప్పుడు మన పేరేమిటంటే, మన పరిధేమిటంటే, మన చుట్టూ ఉన్న గీత ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడిన వారు. కనుక మీరు నేను ఈ పరిధిలో మాత్రమే తిరగాలి, నడవాలి, జీవించాలి, జీవితాన్ని ముగించాలి. కనుక ఈ పవిత్రమైన జీవితంలో పరిశుద్ధులుగా ఉండుటకు అనే ఆ పరిధిలోనే మన జీవితం కొనసాగుతూ ఉండగా 2వ అధ్యాయం మొదలుపెట్టాడు. ఏమని? ఓ మనుష్యుడా, పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడిన ఓ మనుష్యుడా, విశ్వాస పరుగును కొనసాగించడానికి నాగిట మీద చేయబెట్టిన ఓ మనుష్యుడా అని పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రక్కన నిలబడి ఓ మనుష్యుడా జాగ్రత్త అంటే ఇప్పుడు ఈ పరుగులో అడుగుపెట్టి వెళుతున్నావు, చేరవలసిన గమ్యం నువ్వు చేరాలి, అందుకని జాగ్రత్త అని. ఏమిటంటే జాగ్రత్త? ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. ఇందులో 2వ అధ్యాయం చదవండి. ఇందులో ఓ మనుష్యుడా అని సంబోధిస్తూ మాట్లాడిన దేవుడు 2 విషయాలు మన ఎదురు పెడుతున్నాడు. ఒక విషయమేమో నువ్వు సంపాదించుకునే సరుకు, 2వ విషయమేమో దేవుడు నీకు మూట కట్టించే దీవెన. ఈ అధ్యాయంలో నీవు అడుగుపెట్టాక 2 విషయాలు మనసులో పెట్టుకోనాలి. ఒకటి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి నువ్వేం సంపాదించుకుంటున్నావు. 2వది, ఈ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి ఆ మార్గంలో వెళుతున్న నీవు దేవుని ద్వారా ఏం మూటగట్టుకుంటున్నావు అంటే నీకు నీవు మూటగట్టుకోవడమైనా ఉండాలి, దేవుడు నీకు మూటగట్టైనా ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చేయాలి. ముందుగా
నువ్వు మూట కట్టుకునేది ఏమిటో చెబుతాను, దేవుడు నీకు మూట కట్టేది ఏమిటో కూడా చెబుతాను. ఇప్పుడు అక్కడ మనుష్యుడు మూట కట్టుకునే విషయం మొదలు ప్రారంభిస్తే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నరాలాడుతున్న నరుడు పరిశుద్ధులుగా ఉండడానికి అనే పరిధిలోకి వచ్చినాక కూడా, సంఘంలో చేరినాక కూడా, ప్రార్థనా వాక్యం ఎరిగినా కూడా నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు. రెండవది ఏమిటి? ఓ మనుషుడాని చదివి చివర 29 అధ్యాయంలో చివరి వాక్యం కనబడుతుంది. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వలన కలుగును. ఇది చూడండి, మొదటిదేమో మనిషి సమకూర్చుకునే కార్యం, రెండవది మెప్పు దేవుని వల్ల నీకు కలగాలి. ఈ రెండు మాటలు మనసులో పెట్టుకుని ఇప్పుడు అడుగులు వేద్దాం. నేను నీకు చెప్పగలిగింది ఏమిటంటే, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావా, లేకపోతే దేవుడిచ్చే మెప్పును పొందుకుంటావా? ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చేయాలి. కనుక మనం సంఘంలోకి వచ్చాక దేన్ని సమకూర్చుకుంటున్నాం అనే మొదటి మాటలో మనుష్యట ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడట. మొదటిది ఉగ్రతను సమకూర్చుకుంటే దానికి ప్రబలమైన కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు మొదటి వాక్యానికి వద్దాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరత్రుడవై ఉన్నావు, దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఈ మాటను బట్టి ప్రార్థనాపరులకైనా లోకులకైనా, నేను లోకుల గురించి చెప్పాలని పెద్దగా ఆశపట్టాలా, పరిశుద్ధులుగా ఉన్నవారికే చెప్పాలని కోరుకుంటున్నాను. నీకు ఉగ్రత దేని వల్ల వస్తుంది? వ్యభిచారం మానేసావుగా, దొంగతనం మానేసావుగా, భయంకరంగా జీవితాలతో ఆడటం మానేసావుగా, మంచిదే. మరి ఉగ్రత ఎలా సమకూర్చుకుంటున్నావు? మొదటి ఆలోచన ఏమిటంటే, నీవు తీర్పు చేయడం మొదలు పెడితే, నువ్వు ఎవరికి తీర్పు చేసినా దాని విషయంలో జాగ్రత్త. సరి అయిన రీతిలో యథార్థంగా మాట్లాడకపోతే మౌనంగా ఉండు. కానీ నాలుక నాదే కదా అని, నా ఇష్టానుసారంగా మాట్లాడగలనని నీవు కానీ తీర్పు చేస్తే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఉగ్రత గల కారణాలు చాలా రాయబడ్డాయి. మరి ఈ రోజున రోజు మనం మాటల్లో తీర్పు చేస్తాంగా, అంటే కోడలకు కానీ, కూతురికి కానీ, అల్లుడికి కానీ, ఇంటివారికి కానీ, బయటవారికి కానీ, శత్రువుకి కానీ, మిత్రువుకి కానీ మనం నోటి మాటల్లో తీర్పు చెబుతుంటాం. అంటే అర్థం ఏమిటి? బజారు మీద ఓ కుర్చీ వేసుకుని ఆసనం మీద ఉండి వచ్చేపోయే వాళ్ళకి న్యాయకర్తలాగా ఉంటామని కాదు. కానీ బైబిల్ బోధిస్తున్నది ఏమిటంటే, నీ నోటి మాటల్ని ఒకరిని ఏ రకమైన తీర్పు తీరుస్తున్నావు. నువ్వు తీర్పు తీర్చాక అది సవ్యమైంది కాకపోతే, అది యథార్థమైంది కాకపోతే నీకు నీవే తీర్పు తీసుకుని నేరస్తులు అవుతా ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అంటే ఎదురువాని తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి ఈ రోజున ఓ మనుషుడా, పరిశుద్ధాత్మదేవుడు ఎంత పలకరిస్తున్నాడండి. ఇక్కడ హెచ్చరికలాగా, గద్దించినట్టుగా, బ్రతిమిలాడినట్టుగా, జాగ్రత్త అని వేలుబెట్టి చూపినట్టుగా ఓ మనుషుడా అని నిన్ను కేకవేసి ఎదురువానికి తీర్పు తీర్చేటప్పుడు ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం వరకు నీ జీవితంలో ఎక్కడైనా తొందరపాటు ఉంటుందా? చాలా జాగ్రత్తగా నీవు ఆ విషయాలు గమనించి ఎదురువానికి తీర్పు తీర్చక చాలా జాగ్రత్తగా నీవు కాపాడుకుంటే ఉగ్రతను సమకూర్చుకోకుండా నీ పైన సాగుతుంది. రెండో మాట చెబుతాను. ఉగ్రత ఎవరు సమకూర్చుకుంటారో ఇక్కడ చాలా తేటగా బైబిల్లో రాయబడింది. 4వ వాక్యం చదవండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇక్కడ రెండవ మాట, ఒక మనిషి ఉగ్రతను సమకూర్చుకోవడానికి గల కారణాలు. మొదటి మాట నోటి మాట తీర్పు వలన. రెండో మాట ఏమిటో తెలుసు? అక్కడ రాసినట్టుగా తృణీకరించుట. మన ఎదురువాన్ని తృణీకరించిన, సంఘాన్ని
దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడిన తృణీకరించిన, దేవుని సత్యం నిన్ను హెచ్చరిక చేసినప్పుడు తృణీకరించిన, తృణీకారం అనేది ఉగ్రతకు విత్తనం లాంటిది. దాని ఫలితం రేపు నెత్తిన వేసుకుని ఊరేగాలి. మరి ఒక్కసారి మనం ఆగి ఆలకిస్తే మనకెంత అవకాశం ఇచ్చాడు, ఎంతగా దేవుని వాక్యం దైవజనుల ద్వారా హెచ్చరిక చేశాడు. నిజంగా ఆయన కృప చూపాడు, అనుగ్రహం చూపాడు, అవకాశం ఇచ్చాడు, చేతులు చాపాడు, బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఇదంతా ఆయన అనుగ్రహం. ఒకవేళ దేవుని కోపం వస్తే ఒక్క మాట చెప్తే అక్కడే చేస్తావు నువ్వు నేను, కానీ అలా చేయలేదుగా. ఇంకా అనుగ్రహైశ్వర్యం ఇంకా ఇంకా అంగీకరిస్తాడేమో, తిరస్కరించకుండా తృణీకరించకుండా ఉంటాడేమో అని ఆయన అవకాశం ఇచ్చాడు. అంటే ఆయన ఇచ్చిన అవకాశం చేతగాంతనమా? ఆయన నీకు ఇచ్చిన వాక్యం నీ జీవితానికి ఉపయోగం లేకుండా అయిపోయింది అనుకుంటున్నావా? ఎన్నిసార్లు దైవజనులను తృణీకరించావు, ఎన్నిసార్లు దేవుని వాక్యను తృణీకరించావు, ఎన్నిసార్లు దైవ గద్దింపును తృణీకరించావు, ఎన్నిసార్లు మనస్సాక్షిని తృణీకరించావు, ఎన్నిసార్లు అగ్ని అభిషేక దర్శనాన్ని తృణీకరించావు. పలుసార్లు దేవుడు చేతులు చాపి మాట్లాడినప్పుడల్లా తృణీకరిస్తూ వచ్చావుగా. బైబిల్లో స్తెఫనుని ఆ ఇశ్రాయేలు జాతి బహుగా తిరస్కరించి తృణీకరించి మాట్లాడుతూ వచ్చారు. దేవుని వాక్యం బోధించినప్పుడు పౌలు చెప్పిన సందేశాన్నట వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారట. కొంతమంది బాప్తీసాన్ని తృణీకరించారట. ఈ రోజున ఈ మాటలన్నీ మన వినికిడిలో చాలాసార్లు జరిగాయి. ఒకవేళ నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, ఇంకా బలమైన కార్యాలు లోకంలో చెడు అనే కార్యాలు చేయకపోయినా ఇన్ని సంవత్సరాల వాక్యాన్ని అంగీకరించకుండా తృణీకరిస్తే, బాప్తీసాన్ని నిరాకరిస్తే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని తృణీకరిస్తే రేపటి రోజున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు. జాగ్రత్త. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ఓ మనుష్యుడా అని పిలిచి నీతో మాట్లాడుతుండగా ఈరోజు ఎంత ప్రసంగం విన్నాం అనే దానికంటే మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళని నేను ఎప్పుడైనా నా దేవుని పిలుపును తృణీకరించానా? దేవుని వాక్యాన్ని తృణీకరించానా? ఆయన పరిశుద్ధ బలను తృణీకరించానా? ఒకవేళ తృణీకారం అనేది నీ జీవితంలో కొనసాగితే అది నీకు విత్తనం మొలిచి ఉగ్రతను ఊరేగిస్తుంది గనక మెళుకు కలిగి మేల్కొని అందులో నుంచి బయటపడి ఇక నా జీవిత కాలంలో నేనెప్పుడు నిన్ను తిరస్కరించనయ్యా, నిన్ను తృణీకరించనయ్యా, నీ సన్నిధిని తృణీకరించనయ్యా అని కానీ నీవు సరిచేయబడి ఒప్పుకొని దేవుని ఎదుట నీవు సరి చేసుకోగలిగితే మంచిది. లేకపోతే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. మూడో మాట చెబుతాను. అదే అధ్యాయంలో మరొక చక్కని మాటలో రాయబడ్డాయి. 8వ వాక్యాన్ని చదవండి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చు. ఇక్కడ రాసింది ఏమిటంటే భేదములు పుట్టించుచు. నీ కుటుంబాలు నువ్వు భేదాలు పుట్టించావనుకో నువ్వేం సమకూర్చుకున్నట్టు? దేవుని ఉగ్రతను సమకూర్చుకున్నట్టు. చాలా జాగ్రత్త. ఈరోజు ఎందుకో సున్నితమైన వాక్కు ద్వారా చాలా తక్కువ సమయంలో నీతో సూటిగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అన్నదమ్ముల మధ్యలో భేదం పుట్టించావా? అక్కజనుల మధ్యలో జగడం పుట్టించావా? నీ వ్యక్తిగత జీవితంలో సంఘ పరిచయంలో భేదాలు కలుగచేసావా? పరిశుద్ధమైన బల్ల దగ్గర భేదాలు సృష్టించావా? నీవు చేసే ప్రతి కార్యక్రమంలో భేదాలను కలుగు చేస్తూ వచ్చావా? దేవుడు భేదాన్ని కలుగు చేసే వ్యక్తిని పొరపాటును కూడా క్షమించలేడట. సమాధాన పరిస్తే మాత్రం దేవుని కుమారుడు అవుతారని చెప్పాడు. కానీ నీవు కానీ భేదాలు కలుగచేస్తే, సంఘంలో భేదాలు కలుగచేసిన, కుటుంబంలో భేదం కలుగచేసిన, అంటే నీ తోటి వ్యాపారాల మధ్యలో భేదం కలుగచేసిన, అంటే ఐక్యతకు విరోధంగా, సమాధానానికి విరోధంగా, ఒక్క మాట మీద నిలబడే కార్యక్రమానికి విరోధంగా భేదాలు కలుగు చేసే ఉద్యోగం నీకుంటే వేరే ఎవరో చెప్పక్కర్లా ఉగ్రత నీవు పోగు చేసుకుంటున్నావు. దండం పెట్టి ఒక సేవకుడిగా చెబుతున్నాను, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను పలకరిస్తున్నాడు. ఓ మనుష్యుడా, ఉగ్రతను ఎందుకు సమకూర్చుకుంటున్నావు? అయ్యా కడగబడ్డానయ్యా, బైబిల్ చదువుతున్నాను, కానుకిస్తున్నానయ్యా, అన్నిసార్లు ఆరాధనలో ఉంటున్నానయ్యా, భేదములు పుట్టిస్తున్నా, నీవు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. జాగ్రత్త. మరో మాట ఏముందో తెలుసు అక్కడ? సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి. వినండి, వాక్యానికి లోబడక దుర్నీతికి లోబడువారు, దాని వలన నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఇంకో మాట కూడా చెబుతాను.
23వ వాక్యం. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? ఇక్కడ ఉగ్రత సమకూర్చుకునే మరో మెట్టేమిటంటే అతిశయం. తర్వాత దానివల్ల జరిగిన కార్యక్రమం తెలుసా? మీరుట. అతిశయం దేవుని వాక్యాన్ని మీరేటిగా చేస్తుంది. అతిశయం దేవుని నీతిని మీరేటిగా చేస్తుంది. అతిశయం అన్నిటికంటే బాధాకరమైంది. అందుకే దానివల్ల చాలామంది అట నేల కొరిగిపోయారట. కొందరైతే గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడ్డారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతూ స్తుతిస్తున్నాం. వారట ఏమయ్యారు? 20వ కీర్తనలో ఆఖరి వాక్యం చదవండి. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. అతిశయం చాలా ప్రమాదకరం. ఈ అతిశయం లోకులుకుంటే తప్పు కాదు. మాకు 25 ఎకరాలు ఉంది, మేము దేశాన్ని శాసించే అధికారం ఉంది, నాకు తెలివి ఉంది, ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టే సత్తా ఉంది. లోకుల చేపండి, తప్పేం కాదు అది. కానీ భక్తిలోకి వచ్చినాక నీ భక్తిని బట్టి అది చేపడబాకు. చాలా జాగ్రత్త. మనం ఏం చేసినా దేవునికి మహిమ కలిగేట్టుగా మనం తగ్గించుకోవాలి. దేవుడు మాత్రమే మెరుగవ్వాలి. ఏముంది మనలో అతిశయానికి కారణం? నాలుకకు మాట ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? కంటి చూపు లేకపోతే మనం ఏం చేస్తాం? కాలు స్వాధీనం లేకపోతే మనం ఏం చేస్తాం? నీ అతిశయం ఎంత? నీ పరిస్థితి ఎంత? అపొస్తలుడైన పౌలు చాలాసార్లు అంటాడు, అయ్యా నా ప్రభు కృపను బట్టి నేనైతే చచ్చాను కానీ ఆయనైతే బ్రతికున్నాడు కాబట్టి ఆయనను బట్టి ఇది చేస్తున్నాం. ప్రభు చక్కగా రాసిపెట్టిన యాకోబు పత్రికలో మనం రేపేం సంభవిస్తుందో గమనించి ప్రభు చిత్తమైతే ఎలాగున చేయదము అలాగున చేయదము అనడానికి సరిపోతాం తప్ప అతిశయపడటానికి మనం సరిపోవం. ఫలాంతుల వలన అతిశయపడబాకు. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతిశయపడబాకు. నీ ప్రార్థనా శక్తిని బట్టి అతిశయపడబాకు. నీకు దేవుడిచ్చిన పరిసంబంధమైన జ్ఞానాన్ని బట్టి అతిశయపడబాకు. నీకున్న కృపావరాలను బట్టి అతిశయపడబాకు. నీకు ఇచ్చిన దేవుడి విలువైన సమయాన్ని బట్టి అతిశయపడబాకు. ఎంత దేవుడిచ్చిన అతిశయం కాదు కానీ కృతజ్ఞత నీ గుండెల్లో మొదలవునగాక. మరి ఈ రోజున తీర్పు వలన ఉగ్రత వస్తుంది. దేవుడిచ్చిన సమయాన్ని దేవుణ్ణి తృణీకరిస్తే ఉగ్రత వస్తుంది. నీ జీవితంలో భేదాలు పుట్టిస్తే ఉగ్రత వస్తుంది. నీవు కానీ దురాశలో దుర్నీతిలో ఉంటే ఉగ్రత నీ మీదకు వస్తుంది. నీవు కానీ అతిశయపడి దేవుని వాక్యాన్ని మీరితే నీ మీదకు ఉగ్రత వస్తుంది. ఇక్కడ రాసింది ఏమిటో తెలుసా? నీకు నీవే ఉగ్రత సంపాదించుకుంటున్నావు. ఓ మనుషుడా, ఎంత చక్కగా మాట్లాడాడండి. ఇది లోకంలో వాళ్ళకి పాఠం కాదు. లోకంలో వాళ్ళకి చేసే అక్రమాల బట్టి ఉగ్రత, దేవుని పరిశుద్ధత అనే పరిధిలోకి వచ్చినాక నీ నడక వలన వచ్చే ఉగ్రత. ఇక మీదట ఉగ్రత అనేది మీ మీదకి, మీ పిల్లల మీదకి, కుటుంబాల మీదకి రాకుండానట్లుగా ఓ మనుషుడా జాగ్రత్త అన్న దేవుని మాట విని పరిశుద్ధాత్మ స్వరం విని ఈ రోజు నుంచైనా నిన్ను నీవు సరి చేసుకుందువుగాక. దేవుడిచ్చే ఏమిటి అది కూడా క్లుప్తంగా చెబుతా. చదవండి. ఈ రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం మొదలు పెట్టాలి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము కలుగును. ఇవి దేవుని వలన కలుగుతాయి. ఏమిటవి? ఇప్పుడు 7వ వాక్యం మొదటి భాగంలో సత్క్రియలు ఎలా చేయాలంట? ఓపికగా చేయాలట. సరే, ఈ మాట మీకు అర్థమైన మాట చెబుతాను. క్రియ చేయడానికి ఒక అతను ఇష్టపడ్డాడండి. వచ్చి యేసు ప్రభు దగ్గర అడిగాడు, అయ్యా నేను మంచి క్రియ చేయాలనుకుంటున్నాను. ఆయన బాగా చూసి మంచి క్రియ అనే సత్క్రియ చేసే వాళ్ళకు ఓపిక ఉండాలి. సరే, ఎంతకి ఇతను చేసే మంచి క్రియ ఏమిటి తెలుసా? నేను నా సహోదరుని క్షమిస్తా, అందుకని 6 సార్లు క్షమించనా 7 సార్లు క్షమించనా అంటే ఇతను మంచి క్రియ ఈ సత్క్రియ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎన్నిసార్లు చేస్తారంట? 7 సార్లు చేస్తాడు. అంటే ఇతను లెక్క ఏమిటంటే 7 వరకు నేను చేస్తాను, ఇక 8వది మాత్రం కుదరదు, ఇక 9 అంటే అసలు గిట్టదు, 10వ అంటే అసలు కుదరదు. అందుకని నా సహోదరుని నేను 7 సార్లు క్షమిస్తా అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు ఓపిక కావాలని చెప్పాల, అర్థమయ్యేట్టుగా 77 మార్లు వరకు క్షమించు అన్నాడు. 7 సార్లు క్షమించడానికి ఎంత లెక్కలు చూసుకున్నవాడు 100 సార్లు క్షమిస్తాడా? చేయలేడుగా. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? 7 అంటే నీ లెక్క, 77 అంటే నా లెక్క,
దీని పేరు సహనం. మరి ఈ రోజున ఓపికతో సత్క్రియ చేయాలిగా. మనకి ఓపిక ఉండదు. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు పళ్ళు నూరడమే. మన జీవితంలో ఓపికతో తప్ప నీ జీవితంలో ఎప్పుడు కూడా సత్క్రియ చేయలేవు. సత్క్రియ అనేది ఏదైనా ఉంటే దేవుడు దానికి ఓపికతోనే ముడిపెట్టాడు. ఓపికతోనే సత్క్రియ నీవు కొనసాగించాలి. మరి కొన్ని సత్క్రియలు మనం చేసేటప్పుడు మన దేవుని సన్నిధిలో ఎలాంటి సత్క్రియలు మనం చేయగలుగుతున్నాం? మీకు ఒక మాట చెబుతాను, వినండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. సత్క్రియలలో మొదటి సత్క్రియ ఏమిటంటే దేవుని స్తుతించుట. రక్షణ కార్యం ఉంది, సువార్త కార్యం ఉంది, ప్రార్థనా కార్యం ఉంది. సజీవమైన కార్యాలు ఓ రకంగా చెప్పాలి అనుకుంటే సత్క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా రాశాడు. కొన్ని టూకీగా చెబుతున్నా. కనుక నువ్వు ఇతరులను క్షమించడం అనేది ఒక సత్క్రియ. అలా ప్రారంభించిన సత్క్రియలో దేవుడు చెప్పినంత వరకు ఓపికగా నువ్వు క్షమిస్తూనే ఉందువుగాక. రెండవది, నీ జీవితంలో ప్రార్థన, ప్రభువుని కలవడం, ప్రభువుని దర్శించడం, ప్రభువు నిన్ను పలకరించడం అని ఈ ప్రార్థనా జీవితంలో నీ ఓపిక, దానియేలుకున్న ఓపిక నీకుండాలి. మరో మాట, మనం స్తుతించాలట. ఎట్లా స్తుతించాలి? చదవండి అక్కడ. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడై ఉన్నాను. నిన్న నేను సజీవుడై ఉన్నానా? ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను, అందుకని నేను నిన్ను స్తుతిస్తున్నాను. కారు ఇచ్చావు కనుక స్తోత్రం. మన వాళ్ళు ఇల్లు ఇచ్చారు కనుక వందనాలు. పెళ్ళైపోయింది కనుక స్తోత్రం. మగబిడ్డ ఇచ్చారు కనుక ఇది తప్పనిసరిగా చేయాలి. నీకు బిడ్డనిచ్చినా ఇయ్యకపోయినా, పిల్లనిచ్చినా ఇయ్యకపోయినా, పెళ్ళైనా అవ్వకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, కార్యాలు జరిగినందుకు స్తోత్రాలు చెల్లించడం ఒక భాగం. అసలు కార్యాలు ఏమి జరగకపోయినా ఇతడు స్తుతించేందుకు ఎంత ఓపికగా మాట్లాడుతున్నాడండి. ఈ దినమున నేను సజీవుడిగా ఉన్నాను గనక నేను నిన్ను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు స్తుతించడానికే పుట్టావు. ఎంతకాలం స్తుతించాలి? అది కూడా ఉందిగా. స్తుతించడం అనేది మంచిదే, ఎల్లప్పుడూ స్తుతించాలట. కానీ దానికి ఎంత ఓపిక కావాలో కింద రాశాడు. ఏమని? 20వ వాక్యం చదవండి. మన జీవిత దినములన్నీ అందరూ ఈ మాట దగ్గర చేయబెట్టి ఆమేనండి. దేవుడు మనం బ్రతికించాడు కనుక స్తుతి చెల్లిస్తున్నాం. ఎంతకాలం అంటే మన జీవిత దినములన్నీ. ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తారుగా. నువ్వు అడగడం తప్పు కాదు, దేవుడు నీకు ఆయుషిస్తాడు. కానీ దాని వెనక ఈ మాట కలపాలి. నువ్వు నన్ను బతికించి 60 ఏళ్ళ నుంచి 120 ఏళ్ళు తీసుకొచ్చావు కనుక మన దినములన్నీ, నా జీవిత కాలం అంతయో రోజు నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. తీర్మానం చెయ్యి. ఈ రోజు నుంచి నేను నా దేవుని స్తుతించే సత్క్రియ చేస్తాను, ప్రార్థించే సత్క్రియ చేస్తాను, ఇతరులను క్షమించే సత్క్రియ చేస్తాను. దీనికి నాకు ఓపిక దయచేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. ప్రభువు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించునుగాక. మరొక చక్కని మాట కూడా రాయబడింది. చదవండి, తర్వాత వాక్యం కూడా చదవండి. యెహోవా నన్ను రక్షించేవాడు. మన జీవితం దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములను వాయింతును. రెండవది, నీవు కదలాలి. ఏ కదలిక? నా దేవుని మందిరములో తంతి వాయిద్యములు వాయించేవాడిగా ఉండాలి. నా దేవుని మందిరములో నా చేతులు పనిచేయాలి. అంటే అర్థం ఏమిటంటే, నీవు నాకు ఇచ్చిన పని ప్రకారం నా చెమట, నా సుఖం, నా ఆరోగ్యం, నా సొమ్ము, నా కలిగిందంతా నీ మందిరములోనే నేను ఖర్చు పెడతాను. రెండో మాట కూడా చెప్పి ముగిస్తానండి. కీర్తనకారుడు రాసిన 71వ కీర్తన 16వ వాక్యం చదవండి. ప్రభు అయిన యెహోవా యొక్క బలమైన మహత్కార్యములను నేను వర్ణించ మొదలు పెట్టేదని. అందరూ ఆమేనండి. నువ్వు చేసే మరో సత్క్రియ ఏమిటి తెలుసా? దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏ బలమైన మహత్కార్యాలు చేశాడు. ఇంటి విషయంలో చేశాడా? ఆరోగ్య విషయంలో చేశాడా? పంట విషయంలో చేశాడా? పిల్లల చదువుల విషయంలో చేశాడా? రోగాల నుంచి బయటపడే కార్యం చేశాడా? దేవుడు ఏ బలమైన మహత్కార్యం చేసినా దానికి నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? సాక్ష్యం చెప్పి కానుకేసా అయిపోయింది అని అనవాకు. అది నీ కనీస కర్తవ్యం. అన్నిటికంటే విలువైందేడు తెలుసా? ఆయన బలమైన కార్యాలను నేను వివరించేదాను. నీ బంధువులకైనా, స్నేహితులకైనా, తెలిసిన వాళ్ళకైనా ఒకప్పుడు భయంకర రోగంతో ఉన్న
నాకెంత కార్యం చేశాడండి. ఒకప్పుడు పరమ దరిద్రం నుండి పిల్లల్ని పెంచలేకపోయా, దేవుడు ఎంత కార్యం చేశాడండి. నా పిల్లల్ని ఈ స్థాయిలో ఉద్యోగం చేస్తారు, ఆ స్థితికి తీసుకెళ్తారని అనుకోవాలా, దేవుడు ఎంత కార్యం చేశాడండి. ఆయన బలమైన కార్యాలకు నేనేం చెప్పగలను అని ఆయన కార్యాలు ప్రతిరోజు ఒక్క మనిషికైనా నీవు చెప్పగలగాలి. దేవుని వలన మెప్పు ఘనత నీ కలుగునట్లుగా ఎకనైనా ఓపికతో సత్క్రియలు చేయగలవా? ప్రార్థన అనే సత్క్రియ, క్షమించడం అనే సత్క్రియ, ప్రేమించడం అనే సత్క్రియ, స్తుతించడం అనే సత్క్రియ, దేవుని వర్ణించడం అనే సత్క్రియ, ఇవన్నీ నా దేవుని బట్టి నీవు జరిగించాలి. ఒక దినమున దేవుడు నీకు మెప్పు కలుగ చేయునగాక. ఈ పక్కనున్న ఒకడు ఉగ్రతను సమకూర్చుకున్నాడు, వాడికి వాడే కూర్చుకున్నాడు, ఇతగాడికేమో దేవుడు సమకూర్చాడు. ఓ మనుషుడా, నీకు నువ్వే సమకూర్చుకుంటావా? లేదు దేవుడు నీకు ఇచ్చే మెప్పును సమకూర్చుకుంటావా? రోమాపత్రిక 2వ అధ్యాయంలో వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. 10వ వాక్యం. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమ ఘనతయు సమాధానమును కలుగును. సత్క్రియ చేసేవానికి మహిమ దేవుని వలన కలుగునగాక, ఘనత దేవుని వలన కలుగునగాక, సమాధానం దేవుని వలన కలుగునగాక, నిత్య జీవం దేవుని వలన కలుగునగాక. మరి దేవుని వల్ల కలిగేవి దేవుడి చేసే సత్క్రియలు చేస్తావా? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావా? ఓ మనుషుడా, మోకరించు. ప్రేమస్వరూపైన ప్రభువా, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పరిశుద్ధాత్మదేవా, తల వంచి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఓ మనుష్యుడా అని ఎంత తేటగా గద్దిస్తూ హెచ్చరిస్తూ మా జీవితాలకి మేలు కలిగే ఉపదేశం వినిపించావు. అందుకు వందనాలు ప్రభువా. ప్రతి వారి జీవితంలో కదిలిక రావాలి. వాక్యం గుండెల్లో క్రియ జరిగించండి. నీ వల్ల నాకు మాకు మెప్పు ఘనత మహిమ సమాధానం నిత్య జీవం కలగాలయ. జీవితం సరిచేయబడినట్లు బలమైన కార్యం జరిగించి మీరు మాత్రమే మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.